పడాల సునీల్ అనే వ్యక్తి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ఇతని బట్టల వ్యాపారము వివిధ పారిశ్రామికంగా పనులు చేసుకుంటూ మరి తెలుగుదేశం పార్టీలో కూడా చురుగ్గా పనిచేసినాడు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు టీజీ భరత్ తరపున మరి ప్రచారంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అయితే నాగరాజు యాదవ్ అనే వ్యక్తి వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి. అతనికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అయితే పార్టీ వచ్చిన తర్వాత తన డబ్బు బలంతో మరి తెలుగుదేశం పార్టీలోకి చేరి మరి రకరకాల బిజినెస్లు అంటే వ్యాపారం చేసుకొని వైన్ షాప్ ఏర్పాటు చేసుకొని ఇలా సామాజిక మన వ్యక్తులను మోసం చేస్తూ మరి తప్పుడు దోవలో ప్రయత్నించిన వ్యక్తి నాగరాజ్ యాదవ్. మరి ఇతని పైన అనేకమైనటువంటి కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి మరి సునీల్ పడాల పైన గతంలో మిమ్మల్ని చంపుతామని చెప్పేసి బెదిరించడం, మరి చాలా మంది మాలలను ఇష్టం వచ్చినట్లు కేసులు అంటే సోషల్ మీడియాలో ప్రచారం పెడుతున్నప్పటికీ ఇష్టానుసారంగా మరి బూత్ మాటలతో వల్గర్ మాటలతో మాట్లాడి మా పైన మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏ రోజుకు మేము తిరగబడలే. మా యొక్క ప్రయత్నం ఏమిటి, మా యొక్క అంశం ఏమైతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను అనుసరించి మా సామాజిక వర్గాన్ని కాపాడుకుంటాం తప్ప మీ మాదిరిగా గూండాయిజము రౌడీయిజము మాకు చేత కాదని కాదు. మేము తిరగబడితే మాదల మీకంటే మల్ల యోధులము. ఈ దేశ పోరాటంలో అంతకుముందు స్వతంత్రం రాకముందు కూడా మా పోరాటం చాలా ఘనమైనటువంటి చరిత్ర, మాల చరిత్ర. అటువంటి చరిత్ర కలిగినటువంటి మేము ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అనుకూలంగా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి సునీల్ అనేటువంటి వ్యక్తి మరి ఎంతో సోముడు, గతంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి పైన మరి ఈ రకంగా హత్యాయత్నం కానీ మరి చంపడం కానీ రాళ్లతో దాడి చేయించడం అనేది చాలా దుర్మార్గం. మరి ఇంతవరకు కూడా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా, సుమోటో కేసు తీసుకోకుండా కేవలం అది ఒక అన్యోన్ పర్సన్ కేసు కింద తీసుకోవడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి మరి దీనిపైన మేము అవసరమైతే ఎస్పీ గారిని కానీ డిఐజీ గారిని కానీ మరి అవసరమైతే స్టేట్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. మాలలకు అండగా నిలబడతాం. మాలలకు ఎక్కడ ఏ గ్రామంలో పోరాటం జరిగినా మాలలకే కాదు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరిగినా మేము అండగా నిలబడి వాళ్ళకి న్యాయ పోరాటం జరిగేంత వరకు కూడా మా పోరాటాన్ని వివిధ దఫాల వారిగా విస్తృతంగా పోరాటం చేసి మేము ముందుంటామని చెప్పేసి, అలాగే ఈ సునీల్ వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు పడాల సునీల్ అంటే ఈ నాగరాజ్ యాదవ్ను తెలుగుదేశం పార్టీ నుంచి బర్తరఫ్ చేయించాలా, అలాగే పార్టీని సస్పెండ్ చేయించాలా. లేని పక్షంలో అవసరమైతే మరి విజయవాడ మరి సచివాలయం ముందు కూడా మేము ధర్నా చేసేంత వరకు వెనకడమని ఏం చెప్పేసి, మీలాంటి దుర్మార్గులు రౌడీలు మీ పార్టీలో ఉంటే మీకే పార్టీకి చెడ్డ పేరు. కాబట్టి వెంటనే ఇటువంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి తొలగించాలని చెప్పేసి మేము మాలమానాడు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు నరసప్ప, మాలమాన రాష్ట్ర కార్యదర్శి, జై భీమ్. కర్నూలు జిల్లాలోన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగినది. ఎస్సీ మాల సునీల్ బాబుకు జరిగిన అన్యాయం గురించి మరి ఇక్కడ అందరూ సిబిలగల్ అయితేనేమి, గూడూరు అయితేనేమి, మళ్ళీ నన్నూరు అయితేనేమి, జి సింగవరము అన్ని గ్రామాలను జిల్లా వ్యాప్తంగా అందరూ వచ్చి ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏమనగా నాగరాజు యాదవ్ మరి తన అనుచరులతో పెట్టి మళ్ళీ మాల సునీల్ని దాడి చేయించినందుకు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అయ్యా, ఈరోజు మేము ఒకటే కోరేది, రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా కోరేది ఒకటే, ఏమనగా మేము మీకు ఓట్లు వేయలేదా? ఈరోజు ఇలాంటి మనసులని ఎందుకు టీడీ పార్టీలో పెట్టుకున్నారు? మీరు ఎమ్మడే సస్పెండ్ చేసి మళ్ళీ మా మాల సునీల్కి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను, మొన్న కూడా ఓ రోజు నేను వచ్చి సిఐ గారిని కలిశాను. అయ్యా సిఐ గారు, మీకు ఒకటే చెప్తున్నా ఈ మీడియా ద్వారా, ఈరోజు ఏం చెప్పాలనుకున్నామంటే ఒకటే, మీరు చేత కాలేదంటే సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐ చూసుకుంటుంది. ఆ కేసుని ఖచ్చితంగా మరి నాగరాజు యాదవ్ పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసేంత వరకు మా దళిత సంఘాలు ఐక్యంగా పోరాడతాము. మరి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మేలుకొని నాగరాజు యాదవ్ను ఎమ్మడే డిస్మిస్ చేసినంత వరకు మా పోరాటం ఉంటుంది. లేదంటే రేపు ఎస్సీ కమిషనర్ను కూడా కలిసనికే ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇక్కడ అందరికీ మరి మంత్రివర్లకు కూడా మేము ఇదే చెప్తున్నాము, అలాంటి వాళ్ళని అలాంటి
సిగ్గులేని వాళ్ళని పెట్టుకుంటే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు. మేమంతా తెలుగుదేశం కోసమే పనిచేసి మన సునీల్ బాబు కూడా సోషల్ మీడియాలో అప్పుడు ఆ రోజు టీడీపీకి ఓట్లేనని చెప్పి ప్రచారం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి మీదే దాడి జరిగినప్పుడు మీరు అందరము మేమందరము ఏకమై ఖండిస్తాము. ఖచ్చితంగా ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా నాగరాజు యాదవ్ను సస్పెండ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు. రేపు సోమవారం కూడా భారీ ఎత్తున ర్యాలీ పెట్టి మరి ఎస్పీ గారికి కూడా కలిసి మా బాధ విన్నవించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు మున్స్వామి, మాలమానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి. మాకు అందిన సమాచారం ఏమనగా పాడాల సునీల్ బాబు గారు సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా పనిచేసినటువంటి అబ్బాయి. అయితే తెలుగుదేశం పార్టీ వ్యవహారాల పైన ఆయన పదవి అంటే నాగరాజు యాదవ్ వ్యవహారాల పైన సోషల్ మీడియాలో పెట్టిన మూలంగా అది మనసులో పెట్టుకొని 9వ తారీఖు నాడు అర్ధరాత్రి దాదాపుగా 11 గంటల సమయంలో తన అనుచరులను తీసుకుపోయి భౌతిక దాడులు చేయించి అతని రక్తపాతం చేయించి కాలు చెయ్యి విరగొట్టి చంపుటకు ప్రయత్నం చేసినాడు. గతంలో కూడా అతను చంపుతానని భయందలకు గురి చేసినాడు. కాబట్టి అతను అటువంటి మనసులో పెట్టుకొని కర్రలతో దాడి చేయడం జరిగింది. కాబట్టి పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి అతనిపై ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బిఎన్ఎస్ ప్రకారంగా 109, 115, 118, 190 సెక్షన్ల ప్రకారంగా నమోదు చేసి వెంటనే నాగరాజు యాదవ్ని అరెస్ట్ చేసి వాళ్ళకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఆయన మచ్చ తెస్తున్నాడు కాబట్టి అతను ఒక టౌన్లో కీలకమైన ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు ఇటువంటి వ్యవహారాలు చేస్తే పార్టీకి చాలా దెబ్బ పడుతుంది. ఎందుకంటే మేము మాదిగ దండోరా తరపున రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని చూడాలని చెప్పి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాము. మాదిగల అభివృద్ధి ఎంతైనా జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇలాంటి వ్యక్తులు ఉంటే దళితులపైన దాడులు చేస్తుంటే మేము ఈ పార్టీలో అంత కష్టపడి చేసినటువంటి మనము ఇప్పటికైనా న్యాయం చేసి ఆయనకు వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బల్గర్ హుస్సేన్ మాదిగ, లీగల్ అడ్వైజర్, కర్నూలు.